అన్నయ్య మీరు రోజు 10 అధ్యాయాలు బైబిల్ చదవమన్నారు కదా, నేను 10 అధ్యాయాలు చదివాను అన్నయ్య. 10 కాదు, కొన్నిసార్లు 12 అధ్యాయాలు. 12 అంటే అపోస్తుల సంఖ్య కదా, ఇజ్రాయేలు గోత్రాలు కదా, 12 అధ్యాయాలు నేను చదువుతున్నాను అన్న అని అన్నారనుకోండు తమ్ముడు. మంచి తమ్ముడు, 12 అధ్యాయాలు చదివాం. ఈ 12 అధ్యాయాల్లో దేవుడు నీతో ఏం మాట్లాడాడు? వాక్యం అనే నీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు నీ అంతరంగం కనపడాలి, నీకు నీ స్వభావం నీకు కనపడాలి. 10 అధ్యాయాలు చదివాను, 100 అధ్యాయాలు చదివాను, 100 అధ్యాయాలు చదివినా నీ బ్రతుకు అక్కడ నీకు కనపడలేదంటే అది చదివినట్టు కాదు. వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు వాక్యం నీ వెట్టివాడు నిన్ను బయలుపరచగలిగిన శక్తి. అందుకనే భక్తుడైన యాకోబు గారు అంటాడు కదా, వాక్యం దేనితో పోలుస్తున్నాడు? అద్దంతో పోలుస్తున్నాడు. అద్దం మన ముఖరూపాన్ని చూపించినట్లుగా వాక్యం అనే అద్దం మన అంతరంగాన్ని బయలుపరుస్తుంది. యేసయ్యకి మహిమ కలుగును గాక.